యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సంజలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం అష్టలక్ష్మి కల్పం ఎంతో వైభవంగా చేసుకోవడం జరిగింది. అది రాధమ్మ మెయిన్ ఛానల్లో రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఈ కలశాలన్నీ నేను ఈ సంవత్సరం ఏ విధంగా ముత్తైదువులకి ఇచ్చాను అన్నది మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ముందుగా నేను అసలు కలశం అంటే ఏంటి, నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నా. నీటితో నిండిన ఇత్తడి లేక మట్టి లేక రాగి పాత్రని మనం కలశంగా మనం ఏదైనా పూజల్లో ప్రతిష్ఠిస్తామండి. ఆ పాత్ర మొదట్లో మనం మామిడాకులు దానిపైన కొబ్బరికాయ ఉంచుతారండి. తెలుపు గాని ఎరుపు గాని దారం దాని మెడ చుట్టూ, అంటే మనం కలశంగా వాడే పాత్ర ఒక బిందె ఇత్తడి గాని రాగి గాని ఈ బంగారం కూడా కావచ్చు. సమచతురస్రాకారపు నమూనాలో ఒక పద్ధతిగా భగవంతుడి నామాలతో లేదంటే మంత్రాలతో దిగ్బంధనం చేస్తారండి. ఎంతో పవిత్రంగా ఆ పాత్ర తయారవుతుందండి. అటువంటి ఆ పాత్రనే మనం కలశం అంటారండి. ఆ పాత్రను నీటితో కానీ బియ్యంతో కానీ నింపి దాన్ని పూర్ణ కుంభంగా పిలుస్తామండి. ఒక దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన ఒక శరీరానికి ప్రతీకగా ఈ కలశం భావించబడుతుందండి. ప్రాణశక్తి వలననే అనేక అద్భుతమైన పనులను చేసే శక్తి ఈ శరీరానికి ఏ విధంగా వస్తుందో అదే విధంగా మనం ప్రాణశక్తిని నింపిన కలశం దేవతా స్వరూపంగా మారిపోతుందండి. నిజానికండి సాంప్రదాయబద్ధమైన మనం ఏ విధమైన శుభకార్యాలు చేస్తున్న గృహప్రవేశాలు కానీ వివాహాలు కానీ ఏదైనా నిత్య పూజ కానీ ఇంకా చెప్పాలంటే ఎవరినైనా మనం ఆహ్వానించాలన్నా కూడా కలశం ఏర్పాటు చేస్తాం. స్వాగతానికి చిహ్నంగా ప్రవేశ ద్వారం దగ్గర కూడా కలశం ఉంచబడుతుంది. ఇది పూర్ణ కుంభం అని కూడా పిలుస్తారండి. మనం కలశాన్ని ఎందుకు పూజిస్తాము అంటే అంటండి, సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో పవళించి ఉన్నారంటండి. ఆయన నాభి నుంచి వెలువడిన పద్మంలోంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని సృష్టించారంటండి. ఈ కలశంలోని నీరు సర్వ సృష్టి ఆవిర్భావానికి ప్రథమ స్థానం ఈ నీటికి ఇవ్వబడిందండి. ఇకపోతే ఆకులు కొబ్బరికాయ సృష్టికి ప్రతీకగా తెలియచేయబడుతుందండి. చుట్టబడిన దారము సృష్టిలో అన్నింటినీ బంధించే ప్రేమను సూచిస్తుందంటండి. అందువల్లనే కలశం శుభ సూచకంగా పరిగణించబడి పూజించబడుతుంది అని మనకి తెలియచేయబడిందండి. అన్ని పుణ్య నదులలోని నీరు, అన్ని వేదాలలోని జ్ఞానము మరియు దేవతలందరి ఆశీస్సులు కలశంలోకి ఆహ్వానించబడిన తర్వాత అందులోని నీరు అభిషేకంతో సహా అన్ని వైదిక ప్రక్రియలకి వినియోగించబడుతుందండి. ఇక ఈ రోజైతే శ్రీహాసిని అమ్మవారి వైభవం, సువాసిన్యర్చన ప్రీత అని అమ్మవారికి సహస్రనామాల్లో మనం తలుచుకుంటాం కదా. అమ్మవారు ముత్తైదువులందరినీ చూసి వారంతా లలిత సహస్రనామాలతో వారి పాటలతో అమ్మవారి ముందు వారి ప్రేమ ఎంత ప్రేమగా అమ్మవారి ముందు నుంచున్నారో, కానీ అమ్మ మొహంలో మాత్రం ఆనందం వైభవం రెండూ కనిపించినాయి. అమ్మ మొహంలో ఆనందం ఏంటి అనుకుంటున్నారా? అవునండి, మనం అమ్మవారిని ఏ విధంగా భావిస్తామో అమ్మవారు మనకు ఆ విధంగానే దర్శనమిస్తారంటారు కదా. మనం అవన్నీ అమ్మ శాతు ఒక ముత్తైదువు రూపంలో మన ముందున్న ఆ మహిళా మనుల అంత వైభవం నా అమ్మవారి మొహంలో నాకు కనిపించి నేను ఎంతో ఆనందంగా గడిపిన ఆ క్షణాలన్నీ మీతో షేర్ చేసుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మనం ఎప్పుడైనా సరే ఏదైనా పూజ గాని వ్రతం గాని చేసుకున్నప్పుడండి ఖచ్చితంగా అన్నశాంతి అన్నది చేసుకుని ఆ అమ్మవారి ముందు కూర్చుని అమ్మను చూసుకుంటూ వచ్చిన ఆనందం అసలు మాటల్లో వర్ణనాతీతం. నాకైతే ముత్తైదువులంతా భోజనం చేసి తాంబూలాలు తీసుకుని కాసేపు అమ్మ గురించిన కబుర్లు చెప్పి వారంతా వెళ్ళటం అమ్మ ఎంతో ఆనందపడ్డారేమో అని అనిపించిందండి. అమ్మకి సువాసిన్యర్చన సంతుష్ట అంటే సువాసినుల చేత పూజలు అందుకున్న సుమంగళల్లో అమ్మను చూసుకుంటూ మెయిన్ అండి మనం ఏ విధంగా ఉన్నాము అన్నదానికన్నా అమ్మ మన మనసులో ఉన్న ప్రేమను చూస్తారు అని అనిపిస్తూ ఉంటదండి. ఎప్పుడైనా ఇంతమంది ముత్తైదువులు మన ఇంటికి వచ్చినప్పుడు, జనరల్ గా పెద్ద పెద్ద పూజలు కొంచెం ఎక్కువ మంది వచ్చినప్పుడు అమ్మని నేను అంత చూసుకోవడానికి టైం సరిపోదు. కానీ ఇప్పుడైతే తక్కువ మంది వల్ల అమ్మ మొహంలో వెలుగులు, అమ్మ ఆనందం చూస్తా ఉంటే చాలా సంతోషంగా అనిపించిందండి. దాంతో పాటుగా నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పాలనుకుంటున్నా. అన్నదానం అంటూ ఉంటారు కదా, అన్నదానం అనకూడదండి, అన్న శాంతి అనాలి. మనం ఏదైనా పెద్ద పెద్ద యాగ యజ్ఞాది క్రతువులన్నీ చేసినప్పుడు అన్నశాంతి జరిగినట్లయితే ఆ ఫలితం ఇంకొంచెం ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు మనం జనరల్ గా వింటా ఉంటాం కదా, అన్నింటికంటే గొప్పదైన దానం అన్నదానం అని. ఇక్కడ మనం అన్నశాంతి అని ఎందుకు అంటున్నామంటే ఎంతో పవిత్ర
పవిత్రమైన కార్యక్రమం చేసుకున్నాం కదా, అక్కడున్న ఋత్వికులు కానీ వచ్చిన వారు కానీ భోజనం చేస్తే వచ్చిన ఆ సంతోష పవనాలు కూడా మనం చేసిన ఆ యజ్ఞ యాగాది క్రతువుల్ని మొత్తం కంప్లీట్ చేస్తాయేమో అని నా మనసుకి అనిపిస్తా ఉంటుందండి. ఇంకా అండి, తాంబూలం ఇచ్చేటప్పుడు చాలా మంది ప్రతిదానికి శ్రావణ మాసంలో పూజ చేసుకుని కూడా ఇచ్చుకున్నానమ్మ వాయనం, ఎందుకు అవన్నీ చదివేస్తున్నారో అదంతా అలా చెయ్యాలి కోసం అనుకుని మిగిలిన వాళ్ళు ఫాలో అవ్వాలో వద్దో తెలియక కొంచెం మొహమాట పడి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఇదే నిజమేమో, ఇదే కరెక్ట్ పూజ ఏమో అనుకుంటూ కొంచెం తప్పుదారి పడుతున్నారేమో అనిపించింది. ఇక్కడ మా రాధిక గారు వచ్చారు. ఆవిడ చాలా పెద్ద నాలెడ్జ్ హబ్ నా దృష్టిలో. సో ఆవిడ మాటల ద్వారానే నేను మీకు తెలియచేయాలనుకుంటున్నా. నోములు వ్రతాల్లో మాత్రమే అలా చెప్తారు. మాకైతే అండి కేవలం అట్ల తద్ది రోజు మాత్రమే అండి మంచం వెనక వైపుగా నుంచోబెట్టి 11 వాయినాలు అట్లు అరటిపళ్ళు మొత్తం ఆ గుమ్మడి ఆకుల్లో వేసి వెనక్కి తిప్పి మంచం మీద కాలు ఒకటి పెట్టించి వెనక వైపు నుంచి ఇప్పిస్తారండి. దానికి అంతటికి ఎప్పుడైనా పూర్తిగా తెలుసుకుని మీకు తెలియచేస్తాను. నాకు కొంచెం కొంచెమే తెలుసు, చేయించింది మా మమ్మీ, కొంచెం గుర్తుంది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా తిన్నానమ్మ వాయనం, పుచ్చుకుంటున్నానమ్మ వాయనం అని చెప్పి అనిపించారు 11 మందికి ఇప్పించి. కానీ ఇప్పుడు మామూలుగా తాంబూలం ఇస్తూ కూడా అవన్నీ ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పెద్ద ఫార్స్ కింద ఏమన్నదో దాన్ని కూడా మాట కూడా రావట్లేదు, తయారు చేసి పెట్టారు. అంత అవసరం లేదండి. చక్కగా బొట్టు పెట్టి మన చేత్తో ఇష్టముండి పెట్టి చక్కగా ఇస్తే అదే ఒక అంత ఆనందకరమైన అనుభూతి కింద మనకి ఉంటుందని చెప్పి తెలియచేస్తున్నాను. నేను ఇంతకు ముందు కూడా మధురై పండితుల వారు తెలియచేసిన కలసం గురించిన విషయాలు ఒక వీడియో ద్వారా తెలియచేశాను. అయినప్పటికీ నాకు వేరే గ్రూప్స్ ద్వారా వచ్చినవి, నేను తెలుసుకున్నవి, నేను విన్న విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి. దేవాలయాల్లో కుంభాభిషేకాలు ఎన్నో రకాల పూజలు చెయ్యాలంటే కలస జలాలతో అభిషేకాలతో విశిష్టమైన పద్ధతుల్లో నిర్వహిస్తారండి. పాల సముద్రాన్ని రాక్షసులు దేవతలు మదించినప్పుడు అమృత్వాన్ని ప్రసాదించే అమృత కలసంతో భగవంతుడు ప్రత్యక్షమయ్యారండి. కాబట్టి కలసం అంటే అమృత తత్వాన్ని కూడా సూచిస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చండి. పూర్ణత్వాన్ని సంతరించుకున్న జ్ఞానులు ప్రేమ ఆనందాలతో తొణికిసలాడే పవిత్రతకు ప్రతీకగా ఉంటారండి. వారిని ఆహ్వానించేటప్పుడు వారి గొప్పతనానికి గుర్తింపుగా వారి పట్ల మనకు గల గౌరవమైన భావనను తెలియచేయటం కోసం ఈ పూర్ణ కుంభంతో మనం స్వాగతం చెప్తా ఉంటామండి. అటువంటి ఎంతో పవిత్రమైన కలశాలనండి ఈ అష్టలక్ష్మిలుగా మనం పూజించటం ఒక ఎత్తు అయితే, ఆ అష్టలక్ష్మి ఆరాధనలో అంటే 8 మంది ముత్తైదువులకు నేను ఆ కలశాలని అందచేయటం ఆ అమ్మవారి అనుగ్రహం కింద నేను భావిస్తున్నాను. తాంబూలం ఇస్తూ కదా, తాంబూలం గురించి చెప్తున్నాను కదా కలశాలతో పాటుగా, అందుకే ఇప్పుడే తెలియచేస్తున్నాను. నవరాత్రులు వస్తున్నాయి కదా, నవరాత్రుల్లో అమ్మవారికి మనం సమర్పించే తాంబూలంలో 9 రకాలైన వస్తువులండి అమ్మవారు సంతోషిస్తారని చెప్పేసి ఈ మధ్యనే నేను చదవటం జరిగింది. నిజానికి నేను తాంబూలం మీద ప్రత్యేకంగా పూర్ణ తాంబూలం అని ఒక వీడియో చేశాను. అయినప్పటికీ ఈ 9 వస్తువుల్లో మనకి ముఖ్యంగా మనం పెట్టుకునే కుంకుమ, పసుపు కుంకాలతో పాటుగా కాటుక, నెయిల్ పాలిష్లు కూడా ఇస్తారంటండి. ఇలా 9 రకాలైన మంగళ ద్రవ్యాలు. నేను అవి పర్టికులర్గా చెప్తే ఇవేమో అని అనుకుంటారేమో అని మెన్షన్ చేయట్లేదు, అందరికీ తెలిసినవే కాబట్టి. తాంబూలము, తమలపాకులు, పళ్ళు, వక్క, మనీ కూడా వెయ్యాలి ఖచ్చితంగా. దాంతో పాటుగా కాటుక, గాజులు, పువ్వులు, వీటన్నింటినీ మనం తాంబూలంలో ఇంక్లూడ్ చేసి ఇస్తే అనే సంఖ్య అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి 9 రకాల ద్రవ్యాలని ఇచ్చినట్లయితే ఆమె సంతోషిస్తారు ఈ 9 రోజులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాదండి, ఇది వరకు మాకు మేడం తాంబూలము పుచ్చుకోమ్మ వాయనం, పుచ్చుకున్నానమ్మ వాయనం అని ఓన్లీ అట్లతో ఒక్కదానికి చెప్పించేవారండి. ఇప్పుడు ఏంటంటే కొత్తగా కాదండి, ఇప్పుడు ఒకటే నోము పట్టామనుకోండి,
పట్టినప్పుడు చెప్తారు. నోము పట్టినప్పుడే అది చెప్పుకోవాలి. ప్రతిదానికి అవసరం లేదు. తాంబూలం ఇచ్చినప్పుడు అలా కాదు. కూతురు కూడా కాళ్ళకి దండం పెట్టుకుంటూ తెలంగాణ వాళ్ళు అలా పెట్టుకుంటారండి. పెళ్లికి తప్పితే ఎప్పుడు ముట్టుకోరు కదా. అలాగా తల్లి పిల్ల పెళ్లి కూతురు అంటే లక్ష్మీదేవితో సమానం. ఎప్పుడంటే ఆయన తల్లి ఇప్పుడు కూతురుకి తల్లి చేసుకునే సందర్భం ఏదైనా నోము జరుపుకోండి. అలాంటప్పుడు అప్పుడు ఆవిడ అమ్మవారి స్వరూపం మీద లెక్క. ఇప్పుడు మామూలుగా 33 పున్నాలు నోము పడతారు. మామూలుగా మా వాళ్ళలో పడతారు, బ్రాహ్మణులు పడతారు. ఆ 33 పున్నాలు నోము పట్టినప్పుడు దాని ఉద్యోగం ఉందనుకోండి. అది తల్లికైనా చేస్తారు. తనని కన్న వాళ్ళకి కానీ తను కన్న వాళ్ళకి కానీ ఏ ఆయన అది చివరి ఉద్యాపన. ఆ ఉద్యాపన చేసుకున్నప్పుడు తల్లికి ఇచ్చే అవకాశం ఉండొచ్చు, అందరికీ ఉండకపోవచ్చు. ఆ తర్వాత పెళ్ళైన కూతురికి ఇచ్చుకుంటాడు. ఇచ్చినప్పుడు ఆ వేడ ఆవిడ అమ్మవారు అప్పుడు తల్లి దండం పెడుతుంది. ఇప్పుడు నిజానికి నోములు చేసినప్పుడు మాత్రమే ఇస్తున్నాము ఆయన పుచ్చుకున్నాము ఆయన తల్లి మీకు ఏవో నోము చాలా పడతాం కనుక ఇప్పుడు ప్రతిదానికి మన ఇంట్లో జరిగిన అష్టలక్ష్మి కల్పం అంతా ఒకెత్తి అయితే ఉద్యాపన సమయంలో ఆ కలశాలన్నీ ముత్తైదువులకి నా చేత్తో ఇవ్వటం ఎంతో వైభవంగా జరిగిన ఈ క్షణాలన్నీ మీకు కూడా కొంత ఆనందాన్ని ఇస్తాయని భావిస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నా మీ రాధమ్మ. అందరికీ నమస్కారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.